ఏమేం జరుగుతుంది అనేది, సో నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పటికే మనం చూస్తున్నాం. డోర్నకల్లో కాంగ్రెస్ అక్కడ రాధాకుమారి కాంగ్రెస్ చైర్మన్ ఎన్నికైతే వైస్ చైర్మన్గా లావణ్య ఎన్నికయ్యారు. ఇక మెదక్ వైపు చూస్తున్నాం. ఒక్కసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు. జహీరాబాద్లో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. ఇక్కడ జహీరాబాద్ పరిస్థితి ఏంటి? మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 11లో 8 కాంగ్రెస్ గెలుచుకుంటే 1 మాత్రం బీఆర్ఎస్, ఒక్క ఇంద్రేశం మాత్రం బీఆర్ఎస్ గెలుచుకున్నట్లుగా మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో జహీరాబాద్ సైతం ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూరు, జనగాం ఇలా మొత్తం 11 చోట్లలో 8 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక్క చోట ఇంద్రేశం మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ విజయం సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగతా చోట్ల ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మహేష్. జహీరాబాద్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అక్కడ ప్రాసెస్? కావచ్చు, ఇటు జహీరాబాద్ ఘోరం వింటలేక వాయిదా వేసే పరిస్థితి చూసాం. అదే ఈ రోజు జహీరాబాద్ కీలక పరిణామాల మధ్య ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ 37 వార్డులకు గాను ఇక్కడ చూసుకున్నట్టయితే వార్డుల్లో 15 బీఆర్ఎస్ ఉంది, 14 కాంగ్రెస్ ఉండగా 3 బీజేపీ, 2 ఎంఐఎం, 3 స్వతంత్రులు ఉండగా వీటికి సంబంధించి ఎంఐఎం పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర కౌన్సిలర్ 3 కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపడంతో 19 మ్యాజిక్ పేర్కొంది. అదేవిధంగా ఎంపీ యొక్క సురేష్ సత్కార్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అఫీషియల్ సీట్ సంబంధించి ఎవరైతే మద్దతు తెలిపారో దానికి సంబంధించి 20 వార్డులకు మ్యాజిక్ ఫియర్ చేరుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక అత్యంత కీలకమైన పరిణామాల మధ్య ఇటు జహీరాబాద్ కైవసం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఎంపీ సురేష్ సత్కార్ ఎక్స్ అఫీషియల్ ఓటుతో 20కి పెరిగిన కాంగ్రెస్ బలంగా చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో 18కి పెరిగిన బీఆర్ఎస్ బలం. అంటే ఏది ఏమైనా ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కు 20 బలాన్ని చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ కైవసం చేస్తుంది. అదేవిధంగా మరొక స్థానం చూసుకుంటే ఇంద్రేశం మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు. నిన్న కోరం లేక వాయిదా పడిన చైర్మన్ వైస్ చైర్మన్ చెప్పుకోవచ్చు. మున్సిపాలిటీలో 18 వార్డుల్లో 9 బీఆర్ఎస్, కాంగ్రెస్ 6 సీట్లు ఉండగా 2 బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్క స్థానంలో గెలుపుకు దగ్గరలో ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరిన స్వతంత్ర అభ్యర్థి, దీంతో 10కి చేరిన బీఆర్ఎస్ బలం, దాంతో సునాయాసంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తున్న పరిస్థితి అయింది. ఏది ఏమైనప్పటికీ ఒక కీలక పరిణామాల మధ్య ఈ యొక్క జహీరాబాద్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నట్టు మాకు తెలిసింది. నందు, రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇటు జహీరాబాద్ ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చైర్మన్ గా యూనస్ ఎన్నికయ్యారు, వైస్ చైర్మన్ గా శిరీష ఎన్నికైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. చివరి నిమిషంలో ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వడంతో కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ నడుమ ఇటు జహీరాబాద్ని సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చివరి నిమిషంలో జరిగినటువంటి మ్యాజిక్ అనే ఇది మనం చూడాలి. చైర్మన్గా యూనస్, వైస్ చైర్మన్గా శిరీష్ అక్కడ ఎన్నికయ్యారు, మనం చూస్తూనే ఉన్నాం క్లియర్గా. సో మొత్తం మీద 11లో 8 ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక ఇంద్రేశాన్ని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. సో ఇంద్రేశంలో చైర్మన్గా కిషన్కుల ప్రమీళ ఉన్నారు, వైస్ చైర్మన్గా హరీష్ రెడ్డి అక్కడ ఎన్నికైనట్లుగా మనకు కనపడుతోంది. ఇక మిగతా పరిస్థితి ఏంటి అనేది చూడాల్సి ఉంది. మనం ఒక్కసారి పరిస్థితి చూడొచ్చు. వరుసగా ఇటు బీఆర్ఎస్ డోర్నకల్ కానీ, తొర్రూరు కానీ, జనగామ కానీ, అలాగే ఇటు ఇంద్రేశం, జహీరాబాద్ అలా వరుసగా క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 3 చోట్ల ప్రాపర్ క్లారిటీ రావాల్సి ఉంది. వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, ఇక తొర్రూరుకి సంబంధించి ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైస్ చైర్మన్ ఎవరు అనేది? నందు, ఇప్పటికే బ్రేకింగ్. ఇక్కడ దాదాపు తొర్రూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజని రాజశేఖర్ ఇక్కడ ఎన్నికయ్యారు. అంటే పూర్తిగా ఇప్పుడు 3కు సంబంధించి, అంటే డోర్నకల్లు, అలాగే తొర్రూరు, మహబూబాబాద్, ఈ 3కు సంబంధించి 3 మున్సిపాలిటీలకు సంబంధించి
ఇక్కడ చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి సోమరాజుని 14వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ తను ప్రస్తుతానికి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైంది. తను ప్రమాణ స్వీకారం కూడా ఇంతకు ముందే అయిపోయినటువంటి పరిస్థితి. అన్ని ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ కూడా RTV ఎప్పటికప్పుడు అందించినటువంటి విషయంలో మాత్రం సబలీకృతమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిల్ సభ్యులు అలాగే ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్నారు. బయటకు వెళ్ళిన తర్వాత ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది. ఒక నిర్వేదం మాత్రం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తొర్రూరులో మాత్రం చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ రెండు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ జనగామలో మాత్రం చైర్పర్సన్ పీఠము కాంగ్రెస్ అలాగే వైస్ చైర్పర్సన్ పీఠం మాత్రం బీఆర్ఎస్ దక్కించుకున్నటువంటి పరిస్థితుల నడుమ ఇక్కడ ఒక బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర వాతావరణమే కావచ్చు. ఒక వైస్ చైర్పర్సన్ జనగామలో మాత్రం కొంత ఊరటను ఇచ్చేటువంటి అవకాశం, కానీ అందరి కాన్సన్ట్రేషన్ చైర్మన్ పీఠం పైన ఉండడంతో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఉత్కంఠకు మొత్తానికి తెరదీసింది. ఈ రోజు జరుగుతాయా లేవా, లేకపోతే ఎవరైనా కౌన్సిల్ సభ్యులు రాకపోతే మరింత వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఉంటాయా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించారు. కానీ ఇక మొత్తానికి ఆ కౌన్సిల్ సభ్యులు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ కూడా రావడము, ఇక్కడ 3 మున్సిపాలిటీలకు సంబంధించి సభ్యులందరూ రావడము, అధికారులు కూడా ఇక చివరికి ఇక్కడ అందరి అంగీకారం ప్రకారం డ్రా సిస్టమ్ కు వెళ్ళడము. ఆ డ్రా సిస్టమ్ లో కూడా ఇక్కడ తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గెలుచుకోవడము, జనగామలో చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైస్ చైర్పర్సన్ మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆ పరిస్థితులు గెలుచుకోవడం. ఇటు డోర్నకల్లో ఎక్కువగా ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి 11 మంది సభ్యులతోటి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్పర్సన్ పీఠం కూడా కైవసం చేసుకుంది. కాబట్టి మొత్తం క్లీన్ స్వీప్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాలను మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఒకే ఊరట అంశం బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది ఏంటంటే ఒక డ్రా సిస్టమ్ లోకి వెళ్ళడం వల్లనే వైస్ చైర్పర్సన్ పీఠాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అన్నటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ, ఒక చైర్పర్సన్ అభ్యర్థులు ఉన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం తీరిపోయింది. కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్నటువంటి విషయం పోలీసులకు మాత్రం ఒక సవాల్గా మారింది. ఇప్పుడు ఉన్న పలంగా అక్కడ ఉండే బీఆర్ఎస్ కార్యకర్తల్ని కానీ కాంగ్రెస్ కార్యకర్తల్ని కానీ అక్కడి నుంచి పంపించడం కూడా పోలీసులకు కూడా కొంత సవాలుకు మించినటువంటి పరిస్థితులే అనుకోవచ్చు. కానీ ఇక్కడ విధిలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కు వచ్చింది. కాకపోతే ఒక నిర్వేదం మాత్రం బీఆర్ఎస్ లో ఏంటంటే ఇక్కడ మెజార్టీ ఉండి కూడా కేవలం ఎక్స్ కౌన్సిల్ సభ్యుల విషయం వచ్చి మేము ఓడిపోయామన్నటువంటి ఒక ఆవేదన. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో RTV మొదటి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చెప్తుంది 4 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పి అనుకున్నాం. 8 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్లీ ఈ పోటీ మాత్రం 4 స్థానాల్లో ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కే సముద్రం కూడా ప్రస్తుతానికైతే కే సముద్రం కూడా ఈక్వల్ టు అంటే 16లో 8 కాంగ్రెస్ పార్టీ 8 బీఆర్ఎస్ పార్టీ 8 దక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అక్కడ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. అంటే కే సముద్రం కావచ్చు, తొర్రూరు అలాగే జనగామ ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో కూడా మొత్తం ఒక క్యూరియాసిటీ నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా ఒక అదృష్ట రూపంలో డ్రా సిస్టమ్ కూడా వరించినట్టుగా మనం భావించవచ్చు. దీనివల్ల మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా క్లీన్ స్వీప్ అయినటువంటి పరిస్థితి. వెంకటరత్నం, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఈలోగా ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మాకు గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. మహేష్ ఉన్నారు మనతో. మహేష్, మరికొద్ది సేపట్లో మహేష్ మళ్ళీ మనతో జాయిన్ అవుతారు. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూడవచ్చు, మొత్తం 11 నిన్న బ్యాలెన్స్ 11 ఉన్నాయి. 11లో 8 ఇప్పటికే ఫలితాలు వచ్చాయి. మరొక 3 వాయిదా పడ్డటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇబ్రహీంపట్నం, ఘానాపూర్ అలాగే క్యాతనపల్లి క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి మనకు కనపడుతోంది. వీటిలో బీఆర్ఎస్ ఇంద్రేశం ఒక్కటి మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్ 7 కైవసం చేసుకుంది.